ఇదే యూనిటీ ఫిక్స్ వాడి గత సంవత్సరం కాలంగా కొన్ని వందల జీవాలని పెంచి అమ్మిన అనుభవం కూడా ఈ యువ రైతుకు ఉందండి. ఒకసారి ఈ యువ రైతు ఏ విధంగా ఫీడ్ వాడుతున్నారు, రిజల్ట్ అయితే ఏ విధంగా కనపడింది. వీళ్ళు గొర్రె పిల్లలను పెంచట్లేదు, ఓన్లీ పొట్టేలు పిల్లలను అయితే పెంచుతున్నారండి. అసలు గొర్రె పొట్టేల్లో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, దాన్ని ఏ విధంగా అధిగమించారో కూడా యువ రైతు సంతోష్ గారితో మనతో పాటు ఉన్నారు. సార్ నడి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ప్రజెంట్ మనం ఉన్నది అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చింతలపల్లి విలేజ్లో అయితే మనం ఉన్నామండి. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు మన ఎలివేట్ షెడ్లో కానీ జీవాల పెంపకంలో కానీ ఇలాంటి ఆల్టర్నేట్ ఫీడ్స్ అనేది అంత ఇంపార్టెంటా? ఫీడింగ్ అనేది ఇంపార్టెంట్ అండి మనకి. ఇప్పుడు ఎలివేటెడ్ షెడ్స్లో ఇప్పుడు కానీ మనం అందరం పెంచుకునేది ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వాలి, మనకు తొందరగా ప్రాఫిట్స్ రావాలని. అట్లాంటి ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనం ఈ ఫీడ్ వాడితే సెట్ అవుతుంది. అంటే ఫీడ్ అనేది ఇంపార్టెంట్ మనకి. వాళ్ళ ఇష్టం వచ్చిన ఫీడ్ మనం దాంట్లో క్వాంటిటీ కొంచెం బాగుండాలి, మనకి పొట్టేలు కొంచెం బాగా పెరగాలి, మనకి తీసుకునే వాళ్ళ నుంచి మంచి ఫీడ్బ్యాక్స్ రావాలంటే నేను సజెస్ట్ చేసేది ఇదే సజెస్ట్ చేస్తాను. నాకు దీనివల్ల నాకు ఎందుకంటే ఇప్పుడు ఈ వెనకాల కనపడే పొట్టేలు కూడా ఈ లోకల్ రైతులు వాళ్ళ అమ్మి కూడా నా దగ్గరే తీసుకెళ్తారు. అంటే వాళ్ళు పెంచే రైతులు కూడా మళ్ళీ మీ నా దగ్గరే తీసుకెళ్తారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ మనమే ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. అంటే ఈ ఫీడ్ మీరు వర్షాకాలంలో వాడారు, చలికాలంలో వాడారు, అలానే ఎండాకాలంలో కూడా వాడారు. ఈ 3 వాతావరణంలో ఈ ఫీడ్ ఒక రిజల్ట్ మీకు ఏ విధంగా కనబడింది? ఎండాకాలంలో కొంచెం బాగా కనపడుతుందండి. చలికాలంలో వానాకాలంలో వచ్చేసి ఎట్లా అంటే పిల్ల కొంచెం చలికి ఫీవర్ అవి వచ్చినప్పుడు సరిగ్గా తినలేదు అనుకోండి, కొంచెం మన ఇమ్యూనిటీ అందించినామంటే అప్పుడు కొంచెం ఇది విత్స్టాండ్ చేస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు పడిపోయిన దాన్ని కూడా లేపుతుందని కాదు, మనం కొంచెం మెడిసిన్ ఇచ్చుకున్నామంటే ఇది తినడం వల్ల తొందర రికవర్ అవుతుంది. నేను అది అబ్జర్వ్ చేశాను అనమాట. అంటే కొంచెం మెడిసిన్ ఇచ్చుకొని ఇంక ఇది ఫీడ్ వాడుకుంటే చాలా ఇంకా రికవర్ అయిపోతుంది. ఎందుకంటే నా లూజ్ మోషన్స్ ఉన్న పిల్ల కూడా దీని క్వాంటిటీ కొంచెం పెంచామంటే రికవర్ అయింది. నాదైతే రికవర్ అవుతుంది. అది 2-3 డేస్కి ఆటోమేటిక్గా మనం మెడిసిన్ వాడకుండా కూడా రికవర్ అయింది. అంటే ఈ ఫీడ్ కొంచెం ఎక్కువ వాడుతున్నా సరే మీకు లూజ్ మోషన్స్ అవుతున్నా కంట్రోల్ అవుతుంది. మీకు ఎలాంటి మార్పులు కనపడినాయి? మేజర్గా 9 నెలల నుంచి ఇదే వాడుతున్నారు కదా, ఒక జీవంలో మీకు ఎలాంటి మార్పులు కనపడినాయి ఫీడ్ వాడాక? అంటే ఫస్ట్ ఒక 2 వీక్స్ మనకేం సరిగా అది తింటుందే లేదని అబ్జర్వ్ చేసుకుంటే చాలు. 3rd వీక్ నుంచి మనకి కనపడుతుంది. 3rd వీక్లో ఎలా కనపడుతుంది అంటే ఫస్ట్ మనం తీసుకొచ్చినప్పుడే డీవార్మింగ్ అవి కరెక్ట్ చేసుకున్నామంటే అప్పుడు దీని రిజల్ట్ ఇంకా స్పీడ్గా చూపిస్తుంది. లైక్ ఇప్పుడు అది పెరగడే విధానం కానీ మన బాడీ స్ట్రక్చర్లోనే తేడా కనపడుతుంది. ఎవరైనా చూసినా కూడా ఇది పార్ట్ అన్నట్టుగా సూపర్ కనపడుతుంది అనమాట. ఎవరైనా చూపించుకోవడానికి కూడా ఎక్సలెంట్ ఉంటుంది. జీవాల పెంపకంలో లక్షల లాభాలు ఉంటాయని చాలా మంది వస్తున్నారు, కొంతమంది ఫెయిల్ అవుతున్నారు, కొంతమంది సక్సెస్ అవుతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? సలహాలు అంటే ఫస్ట్ మెయింటెనెన్స్ బాగుండాలండి. దీని మీదనే ఎక్కువ మ్యాక్సిమం మీ రోజులో ఆల్మోస్ట్ 24 అవర్స్ ఉందంటే ఒక 15 అవర్స్ దీనికే కేటాయించాలి, చూసుకోవాలి బాగా. రెండోది ఏంటంటే రెండోది ఫీడ్ ఉంటుంది, 3వది మెడిసిన్ ఉంటుంది, 4వది అబ్జర్వేషన్ ఉంటుంది. ఈ 4 పాయింట్లు మనం బాగా చూసుకున్నామంటే పిల్ల మనకి పెరుగుతుందా, లాస్ వస్తుందా, లాభం వస్తుందా ఉంటుంది. ఏదో మనం పెట్టేసి వెళ్ళిపోయినామంటే గోయిందా అంటదండి, ఏం మిగలదు అనమాట. అంటే దగ్గరుండి జాగ్రత్త చూసుకుంటేనే 100% దగ్గరుండి చూసుకుంటేనే. ఒకటి మెయింటెనెన్స్, 2 ఫీడ్, 2వది ఫీడ్, 3వది మెడిసిన్, 4వది అబ్జర్వేషన్ ఉండాలి. ఈ 4 పాయింట్స్ బేస్ అవ్వాలి. ఎంతెంత వాడుతున్నారు ఒక జీవానికి? మీకు ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయా? లేదంటే ఇప్పుడు లైవ్ వెయిట్ ఒక 30 kgs ఉంది అనుకోండి, 1/2 kg ఇచ్చేస్తాను. 30 kgs ఉంటే ఒక 1/2 కిలో ఇస్తాను. అంటే పర్ 24 అవర్స్ సింగిల్ ఒక రోజుకి 1/2 kg ఇస్తాను. ఇంకా మిగతా టైంలో గ్రాస్ ఇస్తూ ఉంటారు. సంతలో జీవాలు కొని తీసుకొస్తున్నారు. సంతలో జీవాలు కొన్నప్పుడు వాళ్ళకి బయట అవుట్సోర్సింగ్ ఫుడ్ కానీ రకరకాల ఫుడ్ అలవాటు చేస్తుంటారు. మీ ఫామ్కి తెచ్చాక ఈ యూనిటీ ఫీడ్స్ వాడుతున్నారు. మీరు ఏ విధంగా అలవాటు చేస్తున్నారు? లేదంటే అది అలవాటు అవడానికి కానీ లేదంటే మీకు ఏమన్నా సమస్యలు ఎదురవుతున్నాయి ఆ టైంలో? ఇందాక మనం చెప్పాం కదా, 2 వీక్స్ పడుతుంది. 2 వీక్స్ పడుతుంది. అలా 2 వీక్స్ అయితే టైం పడుతుంది. ఇప్పుడు తీసుకొచ్చిన 2 days అయితే ఫస్ట్ ప్లేస్ మారినందుకు ఇవి తినవు, అది బాగా అబ్జర్వ్ చేశాను. ఎప్పుడైతే మన తింటాదో 2 వీక్స్ తర్వాత, ఇప్పుడు కంటిన్యూస్ గా మన 2 వీక్స్ తిరిగిందంటే ఇంకా 3rd వీక్ ఫుల్ సేఫ్. దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, అది తింటూనే వెళ్తుంది. 2 వీక్స్ వరకు మనం తింటుందా లేదా, అది అలవాటు పడిందా, దానికి ఏమైనా ప్రాబ్లం ఉందా కొంచెం చూసుకుంటే చాలు. సరే, అయితే మేమైతే 1 year నుంచి పొట్టేల ఫామ్ చేస్తున్నాం అనమాట. సో 1 year నుంచి దాదాపుగా అంటే 9 months అవుతుంది ఈ ఫీడ్ వాడబట్టి. అంటే గత 9 నెలల నుంచి ఇదే ఫీడ్ వాడుతున్నాం. 9 నెలల నుంచి ఒకటే ఫీడే వాడుతున్నాం అనమాట.
అంతకుముందు వేరే వేరే ట్రై చేసాం కానీ ఇప్పుడు ఫైనల్గా దీనికి ఫిక్స్ అయ్యాం అనమాట. 9 months ముందు వచ్చేసి ఫస్ట్ ఒక ట్రయల్ చేసాం ఒక 10 పొట్టేళ్ళ మీద. తర్వాత నిదానంగా గ్రోత్ బాగుంది, కొంచెం బాడీ అవన్నీ బాగా సెట్ అయినాయి, కొంచెం మీట్ కూడా బాగుందని వేరే కంబ్యాక్స్ ఇవ్వడం వల్ల ఇదే కంటిన్యూ చేస్తూ వచ్చినాం అనమాట. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ ఏ సీజన్లో స్టార్ట్ చేస్తే ఈ జీవాల పెంపకాలు బెస్ట్ అంటారు? ఎండాకాలం స్టార్ట్ చేస్తాం. ఎండాకాలమేనా? కొంచెం రోగాలు తక్కువ ఉంటాయా? బేసిక్గా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు వానకాలం కానీ చలికాలంలో కానీ రోగాలు కొంచెం ఉంటాయి, చలికి కొన్ని తట్టుకోలేక పడిపోతుంటాయి. వాళ్ళు ఎట్లా అర్థం కాక చంపేసుకుంటారు వాళ్ళు. ఎండాకాలంలో కొంచెం రేట్స్ ఉంటాయి, రేట్లు ఏం కొంచెం హై ఉంటాయి కానీ అప్పుడు స్టార్ట్ చేస్తేనే మీరు కొంచెం రోగాలు తక్కువ ఉంటాయా. ఫస్ట్ అతనికి మూవ్ అవడానికి ఒక వే అనేది దొరుకుతుంది అనమాట. స్టార్టింగ్ లోనే అతనికి అన్ని ఇప్పుడు సరిగి తెలియక చంపుకొని అతను ముందుకు వెళ్ళలేడు అనమాట. ఎండాకాలంలో కొంచెం ఒక 10 రూపాయలు రేట్ ఎక్కువ పడినా సరే ఒక పొట్లికి గొర్రెకి కానీ ఏదైనా సరే ఒక 100 రూపాయలు పడింది అనుకున్నా సరే అతనికి ఒక వే దొరుకుతుంది. ఓకే, ఇది ఇట్లా తింటే ఇది పెరుగుతుంది, ఇది వాడితే ఇది వస్తుంది, ఇట్లా అని మనకి ఒక దారి దొరుకుతుంది అనమాట. ఇప్పుడు జీవాల పెంపకం అంటే ఎక్కువగా డిసీజెస్ ఎక్కువ వస్తాయి అంటారు కదా, రోగాలు ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, వాటిని మనం కంట్రోల్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? అంతే, అబ్జర్వేషన్ ఉండాలండి. అబ్జర్వేషన్ లేదని మనం ఏం చేయలేము. ఇప్పుడు జనరల్గా చూస్తూ ఉంటాం డైలీ, ఎందుకు తినలేదు సడన్ గా, నిన్నంతా తినింది ఈ రోజు ఎందుకు తినలేదు, ఫస్ట్ డేనే రికవర్ చేస్తేనే అది రికవర్ అయినట్టు. 3 చూద్దాంలే, రేపు ఎల్లుండి చూద్దాంలే, ఇంకా అబ్జర్వేషన్ ఉంది కదా ఎందుకు అనుకుంటే 4 రోజు అది పోతుంది. 4 రోజులు పోయిద్ది, వేస్టే, అసలు ఇంకా పనికిరాదు, అది పనికిరాదు, పారేయాల్సిందే దాన్ని. ఎందుకంటే దీనిలో ఉండే డ్రాబ్యాక్సే అది. ఒక్కరోజు డిలే చేసినా కూడా నెక్స్ట్ డేనే పడిపోతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా సమ్మర్లో డిసీజెస్ తక్కువ ఉంటాయి, రేట్లు ఎక్కువ ఉంటాయి అని. ఇప్పుడు మనకి 3 సీజన్స్లో కామన్గా వచ్చే డిసీజెస్ ఏమి ఉంటాయి? ఎండాకాలం కానీ, చలికాలం కానీ, వర్షాకాలం కానీ, ఇది కామన్గా వచ్చే డిసీజెస్ ఏమి ఉంటాయి? అలాంటి సీజన్ ఫీవర్ వస్తుంది. ఫీవర్ కామనా? ఫీవర్ కామన్గా వస్తుంది. ఎండాకాలంలో హై టెంపరేచర్కి కొన్ని ఒక్కోసారి మ్యాక్సిమం 99% ఏం కాదు, ఏదో 1% ఎండాకాలంలో అది ఎప్పుడన్నా వస్తుంటుంది, హై టెంపరేచర్ ఫీవర్స్ వస్తాయి. బయట తిప్పే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇటు ఎలివేటెడ్ షెడ్స్ కానీ కొంచెం లోపల పెట్టి మేపే వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు. బట్ అట్లనే మరీ లోపలే పెట్టకూడదు, కొంచెం వెంటిలేషన్ పెట్టాలి. ఇంకా బయట తిప్పే వాళ్ళ పరిస్థితి చెప్పలేము. అది మేత దొరికిందంటే అది రికవర్ అవుతుంది, లేదంటే ఆ ఎండకు తట్టుకోలేక పడిపోతుంది. ఇంకా చలికాలము గాలి వానకాలం ఎట్లా అంటే, వానకాలం వాన చిగులు పడే ముందర చిన్నగా గ్రాస్ వచ్చి తిన్నప్పుడు కూడా కొంచెం దానికి రోగాలు ఎక్కువ వస్తాయి. అవునా? ఈ డీవార్మింగ్ అయితే మనకి ఏ పద్ధతిలో చేసుకోవాలి, ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలి? నేనైతే ప్రతి మంత్లీ చేస్తాను, మంత్లీకి ఒకసారి చేస్తాను. మంత్లీ ఒకసారి. ఈ లివర్ సెర్ప్స్ అయితే ఏ విధంగా వాడుకోవాలి? వీక్లీ 4 days వేస్తాను. వీక్లీ 4 days. ఇప్పుడు మీరు దానం వాడుతున్నారు కదా, ఈ దానం వల్ల మీరు ఎన్ని రోజులు ఈ దానం వాడి మీరు మార్కెటింగ్ చేస్తున్నారు? నేను మార్కెటింగ్ చేయబట్టి 1 year అవుతుంది. లైక్ కాకపోతే నేను ఈ ఫీడ్ వాడబట్టి 9 months అవుతుంది. కాకపోతే ఈ 9 monthsలోనే నాకు కొంచెం మేలు వచ్చింది అనమాట. మేలు వచ్చింది. ఈ అప్పుడు 3 monthsకి అమ్మే పిల్ల ఇప్పుడు 2 monthsకి అమ్మేస్తాను. అంటే ఈ దానం వాడబట్టి 1 month బిఫోర్ గానీ మార్కెటింగ్ చేసేయచ్చు.